గడిచిన 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఒకటే హాట్ టాపిక్ విడుదల రజని. ఏంటంటారు అసలు లావు శ్రీకృష్ణదేవరాయల గురించి ఆమె చేసిన కామెంట్స్? నా జీవితంలోకి రావాలని చూశాడు తను అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఎలా చూడాలంటారు? ఇప్పుడు చూడండి అండి, ఒక విషయం చెప్తున్నాను. రావు కృష్ణదేవరాయల గురించి మాట్లాడడం పక్కన పెట్టుకోండి. ఈ లొంగ తీసుకున్న వాళ్ళ గురించి ఎంత చెప్తుంటే నేను చెప్తా. ఈమె లొంగ తీసుకున్నాను మీకు అర్థం కావట్లా. ఇప్పుడు బీసీ కార్డు వేసేసి ఈమె లొంగ తీసుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో నేను చెప్తాను, ఒకసారి వినండి. సజ్జల రామకృష్ణారెడ్డి, పొద్దు జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత మొన్న ఎవరు రాజీనామా చేసిందే విజయసాయి రెడ్డి వేస్లే అటు పోయాడులే, మర్రి రాజశేఖర రెడ్డి. ఒకనొక టైంలో పత్తిపాటి పుల్లారావుని కూడా లొంగ తీసుకోవాలని చూసింది, ఆడ కుదరలా. అర్థమైందా? పోతే ఈమె లావు కృష్ణదేవరాయల గురించి మాట్లాడుతుంది అని అంటారు. ఈమె లొంగ తీసుకోవాలని చూసింది ఆయన లొంగ తీసుకోవాలని చూశాడు అనేదానికి చిన్న క్లారిఫికేషన్. లావు కృష్ణదేవ నేను అనకూడదు. ఆ భార్య ఎలా ఉంటుంది అంటే కుందర బొమ్మలాగా ఉంటుంది. ఇదొకటి చిప్పముఖంది, ఇది వచ్చి దీని ముఖాన్ని చుట్టానికి ఆయన వస్తాడా? ఆలోచించుకోవాలండి ప్రజలు. లొంగ తీసుకోవాలి. నువ్వు ఏ దరిద్రం చేశావో రాష్ట్రంలో చెయ్యని పాపం అంటూ లేదు. రాష్ట్రంలోనే కాదు, చెల్లూరుపేట నియోజకవర్గంలో ఒక ఆర్టీసీ బస్సును కూడా రోడ్డు మీద పోనీయకుండా వసూలు రాణిలాగా ఆమె వస్తే అసలు హైవే రోడ్ని బ్లాక్ చేసి పారేసావు. నువ్వేం చేస్తావు మీరు అందరికి కూడా తెలుసు. కానీ ఆ స్టోన్ క్రష్ యజమాని దగ్గర వీళ్ళ గొడవ ఏం తెలుసా? ఇది క్లియర్గా నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చూపించా. ఈ క్వారీ వ్యాపారంలో దానికి రోడ్డు కావాలటి నుంచి, ఆ రోడ్డు కోసం అని చెప్పేసి ఇది చేసిన తంతు లేదు. 100 టిప్పర్లు తిప్పింది, కానీ ఒకళ్ళు సైలెంట్ అయ్యారు. ఇది మాత్రం ఎలివేట్ అయ్యింది. తీసుకున్న వాళ్ళు సైలెంట్ అయిపోయి. మీకు ఒకటి గమనిస్తండి, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇంతవరకు కేసులు పెట్టిందల్లా జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్ ఏంటో తెలుసా? తెలుగుదేశం పార్టీలో నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరిని బొక్కలేయాలి, వాళ్ళ చేత అవినీతి చేపించాడా? కొడాలి నాని చేత చేపించాడా? వాళ్ళకి నేను ఇప్పుడు రేపు పొద్దున రీసెంట్గా వస్తున్నాడు తమ్మినేని సీతారాము, ఆ తర్వాత వచ్చేసి బెడతల రజని, తర్వాత రోజా. వీళ్ళందరూ ఎవరు? ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన, కానీ ఎడచేత ఎందుకు బుద్ధులు తిట్టించలేదు? ఇంకా మన మాజీ హోమ్ మినిస్టర్ ఉంది, ఆమె తిట్టింది ఎవరినన్నా? తిట్టలేదు. పిల్లి సుభాష్ చంద్రబోసు లేకపోతే బొత్స సత్యనారాయణ తిట్టాడా? తిట్లా. మరి వాళ్ళకి వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు? మీకు అర్థమవుతుందా? ఖచ్చితంగా వీళ్ళు రేపు పొద్దునైనా ఆ పార్టీలోకి మారుతారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద ప్లాన్ ఇది. మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు చెప్పాల్సింది కాదు. వీళ్ళు రెచ్చిపోయి బూతులు తిట్టారు, వీళ్ళ సినిమా అయిపోయింది. వాళ్ళిద్దరి మీద పెట్టింది ఎవరో తెలుసా? ఒకడు పోసాని కృష్ణమురళి, 2 బోరగడ్డ. మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? మిగిలిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి అటు జంప్ అయిన వాళ్ళేగా. ఇదంతా వేరే విషయం. మీరు బూతులు మాట్లాడిన సంగతి మాట్లాడుతున్నారు. నేనైతే అనక ఇక్కడ స్టోన్ క్రష్ యజమానిని బెదిరించిన కేసులో అసలు ఆ కేసు పెట్టింది లావు శ్రీకృష్ణదేవరాయలు కావాలని నన్ను ఇరికించడానికి చేశాడు. ఇదంతా బీసీ మహిళగా నాకు అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, నేను రాజకీయంగా ఎదుగుతున్నాను తట్టుకోలేక ఇదంతా చేస్తున్నారు అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఒకసారి క్లియరిఫికేషన్ ఇచ్చాను. అక్కడ ఏందది ఆయన స్టోన్ క్రష్ ప్లేస్ మర్చిపోయి సాయిబాల పేరు సరే ప్లేస్ బోయపాలెం దగ్గర ఈమె 2 తాడు సెట్ల లోపు తవ్విందా లేదా? వీళ్ళందరూ మర్చిపోతున్నారు. కోట్లు గడించింది దాంట్లో. ఇదంతా పిల్లబిత్ర బిస్కెట్లు ఇవి. అసలు మైనింగ్ వ్యవహారం చెప్పట్లా. అర్థమైందా మీకు? 2 తాడు చెట్లు లోతు గ్రావెల్ తోలుకుందా లేదా? ఇదంతా ఒకెత్త అయితే కానీ పార్లమెంట్ సాక్షిగా లావు శ్రీకృష్ణదేవరాయలు పేల్చిన బాంబు ఎలా చూడాలంటారు దాన్ని? అసలు లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీది ఒక పెగ్ అయితే గనక ఆంధ్రప్రదేశ్ది ఒక ఫుల్ బాటిల్ అంత ఉంటుంది స్కామ్ అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అందరికీ తెలిసిందే కదా. నో గవర్నమెంట్కి వెళ్ళే బిల్లులు కానీ ఏమి లేకుండా ఓన్లీ క్యాష్ మీద ఆయన తీసుకున్నది తెలుసు. ఆ తర్వాత ఎవరో 2-3 ఉన్నారు, వాళ్ళ పేర్లు అయితే నాకు సరిగ్గా గుర్తులేదు. గుర్తుంటే చెప్పేవాడిని. వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే ఆ పిల్లబిత్రి అదే వాళ్ళు కానీ రోజా కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు.
దీంట్లో 151 మంది ఎమ్మెల్యేలలో 10-15 మందో లేదా 20 మందో తప్పితే మిగిలిన వాళ్ళందరూ ఫ్రాడ్ చేసి గెలిచిన వాళ్ళు, ఫ్రాడ్ చేసిన వాళ్ళే. నాకు గెలవటం అనేది ఏం లేదులే, కానీ ఫ్రాడ్ చేసిన వాళ్ళే. నేనైతే కూడా చెప్తున్నాను, ప్రజలకి సంక్షేమం అందిస్తూ రేట్లు తగ్గిస్తూ కూటమి పాలన ఏ విధంగా ఉందని మీరు నన్ను అడగండి, నేను చెప్తాను. 480 రూపాయలు చిన్నిలిపోయి ఆ రేటు పోతే బ్లాక్ మార్కెటింగ్, మినపప్పు, కందిపప్పు, శనగలు అన్నిటికీ ఇది ఏంటంటే నేను మన పౌర సరఫరా మినిస్టర్ గారిని నేను ఒకటి అడుగుతున్నాను, ఇవన్నీ మీరు చేస్తే బ్లాక్ మార్కెట్కి తగ్గిపోతుంది. దాన్ని మనం ఒక పద్ధతిగా చేసుకోవాలి. మీరు ఏమంటారు అంటే గ్రీన్ కార్డు లేదా వైట్ కార్డు ఒకటే ఇప్పుడు దాకా ఉంది, దాన్ని 3 కార్డులుగా విభజించాలనుకుంటున్నాను. సరే, ఇది వేరే ఆస్పెక్ట్. అసలుకి ముఖ్యంగా అసలు లిక్కర్ స్కామ్ గురించి ఏం మాట్లాడతారు మీరు? ఏది మాట్లాడటానికి ఉండటానికి కోట్లు దొబ్బేశారు అక్కడ. ఆడ కవితను అరెస్ట్ చేస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మెయిన్ లీడర్ ఆయనే కదా, రాష్ట్రాన్ని సంగనాకి ఇచ్చేసింది ఆయనేగా, అవునా కదా? చెప్పండి. దీంట్లో ఉన్న వాళ్ళందరూ పారిపోయేదానికి ఆయన లీకులు ఇస్తూ ఉంటే మనం ఏం చేద్దాం? ప్రపంచంలో ఎక్కడ లేనంత అవినీతి చేశారు. నిన్న వచ్చాడండి పులివెందులకి. ఇన్ని రోజుల నుంచి పాపం పులివెందుల ప్రజల గురించి కానీ, పులివెందుల రోడ్ల గురించి కానీ ఏం పట్టించుకునే వ్యక్తి అరటి తోటలు పడిపోయినాయి అంట. అరటి తోటలు గాలికి పడిపోయినాయి. చంద్రబాబు నాయుడు అని కొట్టేపిచ్చాడా? నీ పట్టించుకోవట్లేదంట రైతులని చంద్రబాబు నాయుడు. పట్టించుకోకపోతే వాళ్ళు రైతులు ఎదురు తిరిగారుగా, నిన్న చూసాంగా మేము మీడియాలో. చూడకుండా ఏమి ఉండలేదు కదా, ఎందుకు నేను వచ్చిన తర్వాత 50,000 ఇస్తాను. నువ్వు అంతకు ముందు వచ్చినప్పుడు కూడా ప్రతి రైతుకి 50,000 ఇస్తానన్నావు, ధరల స్థిరీకరణ చేస్తానన్నా. ఏది చేయకుండా నువ్వు ఎందుకు మాట్లాడతావు సార్? వ్యవసాయ శాఖలో నువ్వు చేయని అవినీతి అంటే లేదు. ఒక డ్రైనేజీలు దోవలేదు, ఒక పంటకాలు దోవలేదు, ఒక మెయిన్ రైల్వేలు దోవలేదు. ఏం చేశావు నువ్వు? ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి? నేను అడుగుతున్నా. నాకు ధరల స్థిరీకరణ కాదు, రైతుకు కావాల్సింది ఏంది? ముందు నీరు, ఆ తర్వాత ఎరువులు, తర్వాత పెస్టిసైడ్స్. అవి సక్రమంగా సకాలంలో సబ్సిడీ మీద అందితే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఏమి ఇవ్వట్లేదంట చంద్రబాబు నాయుడు. అసలు నువ్వు ఏకపోంగా ఇచ్చేవాడిని కూడా జడదప్పుతున్నావు. ఏమి ఇట్లేదంటే ఎట్లా అంటున్నావు నువ్వు? బడ్జెట్ పెట్టింది నిన్న, నీ ఎకానమీ ఉన్న టైంలో నువ్వు ఎంత ఇచ్చావో చెప్పు. ఎన్నింటిని ఎగ్గొట్టావు? కనీసం కొన్ని బీసీ ఎస్టీ ఎస్సీలకు ఇవ్వాల్సిన ట్రాక్టర్లు ఇచ్చావా? పోనీ కల్టివేటర్లు కానీ చిన్న మిషన్లు కానీ నువ్వు ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉంటే చూపించు. పోనీ ఇంకోటి కూడా చెప్తున్నాను, డిప్ ఇరిగేషన్లో కూడా నువ్వు కమిషన్ కోసం పాల్పడ్డావు అంటే నీ అంత నీచమైన రాజకీయం ఎక్కడైనా ఉందా చెప్పమని అడుగుతున్నావు. ఏదో నిద్రలేసి ఏది ఫామ్ హౌస్లో నుంచి కేసీఆర్ లేచినట్టుగా అప్పుడప్పుడు ఎలంగా ప్యాలెన్స్ నుంచి వచ్చి ఏదో చేస్తానంటే కుదిరిందా? ఇంతకుముందు నువ్వు హెలికాప్టర్లు అట్టా చూసుకొని పోయేటోడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు స్వామి? ఎందుకులే, ఏం లేదు. ఒకరోజు ఏదో స్కూల్లోకి వెళ్ళింది మరి విడతల రజనీ గారు, వెళ్తే ఒక స్టూడెంట్ ముద్దు పెట్టుకున్నాడు. వాడికి ఏం నచ్చిందో ఇంకేం అనిపించిందో మాకైతే తెలియదు. అది ఆల్రెడీ వీడియో విజువల్స్ ఉండేలే కానీ చూసుకోవచ్చు. ఏమో అందరినీ బ్లాక్మెయిల్ చేస్తా కూర్చుంటా. రామకృష్ణదేవరాయలకి ఏం అవసరం వచ్చిందండి? నేనైతే అటు ఇటు పార్టీ మారే వాళ్ళ మీద నేను ఎంత ఇష్టపడను. అయినా కానీ నిన్న జరిగిన విషయం కోసం నేను మాట్లాడుతున్నాను.